మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సాధారణంగా ప్రపంచం అంతటా మనం చూస్తూ ఉన్నట్లయితే తమ్మును తాము గొప్పగా కనపరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారిదైన శైలిలో వారికి అనుకూలంగా ఉన్నటువంటి రంగంలో వారి పరిజ్ఞానానికి వారి జ్ఞానయుక్తానికి సంబంధించినటువంటి మార్గాలలో వారు వర్ధిల్లుతూ మేము గొప్ప అని చూపించుకోవడానికి కనపరుచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శాస్త్రవేత్తలే గాని, చదువుకున్న వారే గాని, విద్యారంగమే గాని, క్రీడారంగమే గాని, వైద్య రంగమే గాని, పరిచర్యలో గాని, పాటలు పాడువారు గాని, సత్క్రియలు చేయువారు గాని, ధన ధర్మాలు చేయువారు గాని, ఇలా అన్ని రంగాలలో అన్ని కోణాలలో మేము గొప్ప అని కనపరుచుకునేవారు తటస్థిస్తూనే ఉంటారు. అయితే ప్రభు ఒక వ్యక్తిని గొప్పవానిగా ఎంచడానికి ఆయన కొన్ని అర్హతలను నియమించారు. గొప్పగా ఉండాలి అనుకోవడం తప్పేమీ కాదు, కానీ ఆ గొప్పవానిగా మార్చబడ్డానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటో తెలుసుకోకపోవడం అనేది నష్టానికి గురి చేస్తుంది. అయితే నేటి దినాన దేవుని దృష్టిలో ఒక వ్యక్తి గొప్పవానిగా ఎంచబడడానికి ఆయన తెలియచేసినటువంటి మాటలను మనం చూద్దాం. అది మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనం నుండి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడనే మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఎంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుంటురని వారిని అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడైనా కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడయుండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడినై ఉండవల్లని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలవబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకునని వానితో చెప్పెను. చదివినటువంటి వాక్య భాగంలో శిష్యులు ఒకరితో ఒకరు వాక్కువాదం చేసుకుంటూ ఉన్నారు, వాదించుకుంటూ ఉన్నారు, దారిలో నడుచుకుంటూ వెళ్తూ. ఇదంతా ప్రభు గమనిస్తూనే ఉన్నారు. వారు వెనక నుండి మాట్లాడుకునేది, ఒకరికొకరు గొంతు పెంచి మాట్లాడేది, నేనే గొప్ప అని చెప్పుకునేది, ఇవన్నీ ఆయన గమనిస్తూనే ఉన్నారు. పేతురు అంటాడు, నన్ను మనుషులు పట్టి జాలరుగా ప్రభు చేస్తానన్నాడు, నా బండ మీద మందిరాన్ని సంఘాన్ని కడతా అన్నాడు అని నేనే గొప్ప అని అంటాడు. యోహాన్ అంటాడు, నేను ప్రభు రొమ్మును ఆనుకొని ఉన్నాను, ఆయన నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నేనే ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అంటాడు. ఈలోపు ఇస్కరియోతు యూదా వచ్చి, ఆయన నన్ను నమ్మి కానుకల సంచును నాకు ఇచ్చాడు గనక ఎవరికి ఇవ్వలేదు గనక నేనే గొప్ప అంటాడు. ఈలోపు ఆంద్రేయ వచ్చి, అందరికంటే పెద్దవాడిని నన్నే మొదట దేవుడు సేవకు పిలిచాడు, ఆయన పిలిచిన వాళ్ళు మొదటి వాడును నేనే గొప్ప అంటాడు. ఇలా ఎవరిదైనా శైలిలో వారికి ఉన్నటువంటి అనుభవాలలో నేనే గొప్ప అనేటువంటి వాక్కువాదం జరుగుతూ ఉన్నది. ప్రభు ఆ దారిలో వారితో ఏ మాట మాట్లాడలేదు. వారు వాదించుకుంటున్నటువంటి మాటలను జాగ్రత్తగా విని ఇంటకు వచ్చిన తర్వాత, అనగా ఇంటికి చేరిన తర్వాత, ఇప్పుడు వారందరినీ కూర్చుండబెట్టి మీరు దారిలో దేని గురించి వాదన చేసుకుంటున్నారు అని ఎంతో క్రమంగా పద్ధతిగా ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఆత్మీయ విషయాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయ పాఠం ఉన్నది. చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటే వాక్కువాదం దారిలోనో, స్కూల్లోనో, కాలేజీలోనో, ఆఫీసులోనో, ఉద్యోగ స్థలంలోనో, ప్రయాణాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఆ వాదనను బట్టి గొడవకు అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. కానీ అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి క్రియ. మాట్లాడదలిచినప్పుడు అది వీధిలో కాక ఇంటకు చేరిన తర్వాత నెమ్మదిగా సాముదాయంగా మాట్లాడడం అనేది ఆత్మీయుని యొక్క గుణం. ఒకవేళ ఎక్కడ పడితే అక్కడ స్థాన జ్ఞానం లేకుండా, వివేచన జ్ఞానం లేకుండా, నోటికి ఏదొస్తేది ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా మాట్లాడుతూ ఉంటే అది అజ్ఞాన దశ. సాతాను వారిలో తిష్ట వేసి కూర్చున్నాడు అన్న సంగతి వాస్తవం. ప్రభు ఇక్కడ మనకు ఒక ఆత్మీయ పాఠమును నేర్పిస్తున్నారు. ఏదన్నా వాదన జరుగుతున్నప్పుడు అందరిలో బాహాటంగా వివాదం జరుగుతున్నట్టుగా, రంకెలు వేయబడుతున్నట్లుగా మాట్లాడడం కాదు, కానీ క్రమంగా పద్ధతిగా 4 గోడల మధ్య తెలియచేయవలసినటువంటి విషయాలను ఈ విధంగా తెలియచేయాలని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. నేను గొప్ప అని చూపించుకోవడానికి అందరికి కనిపించేలాగా నాకే ఈ విషయం తెలుసు, మీకెవరికి తెలియదు, నేను చెప్తాను వినండి అనేటువంటి అజ్ఞానపు గర్వపు క్రియలను మనం విడిచిపెట్టాలని ప్రభు ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అయితే
ఎవరు గొప్ప అనేటువంటి విషయంలో ప్రభు తెలియచేసినటువంటి ఒక మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా నన్ను చేర్చుకునివాడు గొప్పవాడు అని ప్రభు సెలవిస్తున్నారు. చిన్న బిడ్డను చేర్చుకుని ఈ బిడ్డను చేర్చుకున్నట్లుగా నన్ను చేర్చుకోండి, నన్ను చేర్చుకున్నవాడే గొప్పవాడు అని ప్రభు సెలవిస్తున్నారు. మందిరానికి వెళ్ళడం, ఆరాధన చేయడం, పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, వాక్యాన్ని చదవడం, సేవకులతో ప్రార్థన చేయించుకోవడం అంత మటుకు కాదు, కానీ ప్రభువును హృదయంలో చేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన, పరిజ్ఞానము, ఆత్మీయ స్పృహ కలిగిన వారంగా ఉండాలని ప్రభు తేటగా తెలియచేస్తున్నారు. సహవాసములో, సంఘములో కార్యకలాపాలు నిర్వర్తించడం మటుకు కాదు, కానీ ప్రభువును మన హృదయంలో చేర్చుకుని ఉన్నామా లేదా అన్న సంగతి మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకున్న వారంగా ఉన్నట్లయితే, ఆయన మనలో ఉన్నాడని నిర్ధారించుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన దృష్టిలో మనము గొప్పవారము అనే సంగతి వాస్తవం. కనుక ఆయనను చేర్చుకోవడం అనగా ఆయన రక్తములో కడుగబడటము, ఆయన నామమును ఒప్పుకొనుటయు, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించుటయు, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుటయు, ఆయన ఉద్దేశానుసారంగా చిత్తానుసారంగా ముందుకు సాగిపోటయు, పరలోక రాజ్యమే గమ్యముగా పరిశుద్ధతయే ధ్యాసగా జీవించుటయు ఆయనను చేర్చుకునుట. మరియు ఆయన రెండవ విషయాన్ని కూడా తెలియచేస్తున్నారు. అది మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. రెండవ విషయాన్ని ప్రభు సెలవిస్తున్నారు. చిన్న బిడ్డల వలె మనము తగ్గించుకొని జీవించాలి. ఎక్కడ నేను గొప్ప, నాకే అంత తెలుసు, నేనే అందరికంటే ఎత్తుగా ఉన్నాను, నేనే అందరికంటే రంగుగా ఉన్నాను, నేనే అందరికంటే బలంగా ఉన్నాను, నేనే అందరికంటే ధనవంతుణ్ణి, నేనే అందరికంటే ఎక్కువ చదువుకున్నాను, నేనే అందరికంటే చక్కగా మాట్లాడగలను, నేనే అందరికంటే ఎక్కువ సౌకర్యాలను కలిగి ఉన్నాను, నేనే అందరికంటే ఎక్కువ వస్తువులను కలిగి ఉన్నాను, ఈ పరికరాలన్నీ నావే అని తమను తాము గొప్ప చేసుకునే దానికంటే చిన్న బిడ్డల వలె తగ్గించుకుని ఉండడం దేవుని దృష్టికి గొప్పగా ఎంచబడుతుంది. నేడు మనం చూస్తూ ఉంటే తగ్గించుకోవడానికి జనులు ఇష్టపడరు. ఎంతసేపటికి గొప్పతనాన్ని, డంబమును చూపించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. కానీ అది దేవుని దృష్టిలో ఏమాత్రము గొప్పవానుగా ఎంచదగినటువంటి క్రియ అనేది నగ్న సత్యం. అయితే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే దేవుని దృష్టిలో గొప్పవారుగా ఆయన దృష్టి ఉంచి ఎంచి అందరి ఎదుట గొప్పవానిగా నిలబెడతాడు కూడా. 4 గోడల మధ్య చేసేటువంటి రహస్య ప్రార్థన బహాటంగా జవాబును తీసుకొస్తుంది. 4 గోడల మధ్య ఆయన పాదాల మీద కార్చినటువంటి కన్నీరు బాహాటంగా గొప్ప విజయాన్ని చేకూరుస్తుంది. 4 గోడల మధ్య కృంగినటువంటి బ్రతుకును బాహాటంగా అనేకులకు దీవెనకరంగా ఆయన మారుస్తాడు. కారణం తగ్గింపు జీవితం. తమను తామును తగ్గించుకునేవాడు హెచ్చింపబడు అని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుడు ఏర్పరచుకున్నటువంటి పాత్రలలో హానోకు మొదలుకొని అబ్రహాము గాని, యోసేపు గాని, మోషే గాని, దావీదు గాని, అపోస్తులు గాని, ప్రవక్తలు గాని, ఇలా భక్తులందరినీ మనం చూస్తున్నట్లయితే ప్రతి వారిలో మనకు కనిపించేటువంటి ఒక మంచి సుగుణం తగ్గింపు జీవితం. ఎక్కడ కూడా నా, నేను, నేనే అనేటువంటి స్వభావం కనిపించినటువంటి ఆత్మీయ లక్షణం కలిగినటువంటి వారిని దేవుడు హెచ్చించాడు, దేవుడు గొప్ప చేశాడు. అటువంటి వారిని గొప్పగా దేవుడు దృష్టి ఉంచి మనకు సైతం వారి మాదిరిగా సాక్షి సమూహంగా ఆయన నిలబెట్టాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, తగ్గింపు జీవితం బట్టి దేవుడు గొప్పతనాన్ని తీసుకొస్తాడు, ప్రాముఖ్యతను తీసుకొస్తాడు, ఖ్యాతిని తీసుకొస్తాడు. మరియు ఆయనను చేర్చుకున్నప్పుడు ఆయన మనలను గొప్పవానిగా ఎంచుతాడు. ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయాలను మనం జ్ఞప్తికి ఉంచుకున్నట్లయితే, ఆయనను చేర్చుకున్నామా లేదా, లేకపోతే ఇంకా రక్షణ పొందకుండా ఆయనకు కేవలం ఒక విగ్రహముల వలె నిలబడుకొని ఉన్నామా, లేదా ఆయనను చేర్చుకొని ఆయనకు సాక్షులుగా నిలబడి ఆయన దృష్టికి గొప్పవారంగా ఎంచబడుతూ ఉన్నామా? రక్షణ లేనివారు నేడే రక్షణ దినం ఆయన రక్తంలో కడుగుబట్టకు, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడానికి, పాప క్షమాపణ పొందుకోవడానికి, మారు మనసును పొందుకోవడానికి, క్రీస్తు సాక్షిగా జీవించడానికి ఇదే సరైనటువంటి సమయం. ఆయన వాత్సల్యత, కరుణ దినదినము నూతనంగా పుడుతూ, కురిపింపబడుతూ, అనుగ్రహించబడుతూ ఉండగా అట్టి వాత్సల్యతకు కఠినలము కాక ఎదురీదక తగ్గింపుతో ఆయనను అంగీకరించి ఆయనను స్వీకరించడం అనేది ఎంతో శ్రేయస్కరమైనటువంటి విషయం. అనేకుల్ని మనం చూస్తూ ఉంటే వారికి క్రీస్తును గురించినటువంటి రక్షణ సువార్త తెలియదు, క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించరు, బాప్తిసము తీసుకున్నారు, ఆజ్ఞానుసారంగా జీవించరు, వాక్యాన్ని చదవరు, కానీ పాటలు పాడతారు, పరిచర్యలో బరువైనటువంటి పనులు చేస్తారు, నమ్మకంగా ఉంటారు, చేయమని చెప్పినటువంటి ప్రతి పనికి విధేయులుగా
తల వంచి చేస్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, దశమ భాగములు ఇస్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. కానీ వారు దేవుని తమ హృదయంలో చేర్చుకొనకపోవటం చేత పరలోక రాజ్యానికి వారసులు కానేరరు అన్న సంగతి వారు ఎరుగని వారుగా, దేవుని దృష్టిలో గొప్పవారికి ఎంచబడరు అనేటువంటి విషయం ఎరుగని వారుగా మిగిలిపోతూ ఉంటారు. అందుకే వాక్యము తేటగా నేటి దినాన్ని తెలియచేస్తుంది. ఎన్ని చేసినా ఏమి చేసినా క్రీస్తుని హృదయంలో చేర్చుకొనకపోతే వారు దేవుని దృష్టిలో గొప్పవారు కారు. అంతకంటే ముఖ్యంగా పరలోక రాజ్యానికి వారసులు అస్సలు కానేరరు. మరియు తమను తాము తగ్గించుకుని వారు మాత్రమే దేవుని దృష్టిలో గొప్పవారుగా ఎంచబడతారు. క్రీస్తు శిలువలో కూడా ఆయన తన మహిమను విడిచి శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి రిక్తునిగా మట్టి దేహమును ఆయన ధరించుకొని శిలువలో ఒంటరిగా రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేశాడు. అది ఆయన తగ్గింపు. శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన చేయదలిచి ఉంటే ఒక్క మాట చేత సర్వ సృష్టిని హతము చేయగలడు, నాశనము చేయగలడు, మార్చివేయగలడు. కానీ ఆయన సృష్టించిన తన జనులను నశింప చేయడం ఆయనకి ఇష్టం లేదు గనుక తన జనులను రక్షించడానికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. కనుక క్రీస్తు కొరకు మనం అనేక ఆత్మలను రక్షించడానికి, క్రీస్తును కనపరచడానికి మనల్ని మనం తగ్గించుకొని జీవించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ తగ్గింపు లేనటువంటి క్రైస్తవ్యం జీవిస్తున్నట్లయితే అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితము కానే కాదు. తగ్గింపు లేని సేవ చేస్తున్నట్లయితే అది నిజమైనటువంటి సేవ కానే కాదు. గొప్పగా కనిపించాలని, నేనే ఉండాలని, నా మాట నెగ్గాలని, నేను చెప్పకుండా ఇది చేయకూడదని, నేనే అన్ని తెలియచేయాలని, నా నామాన్ని ప్రతి చోట మీరు గొప్పగా ప్రకటించాలని గర్వానికి, అహంకారానికి, డంబానికి అవకాశం ఇస్తే అది నిజమైనటువంటి సేవా జీవితము, క్రైస్తవ జీవితము కానే కాదు. తగ్గింపు కలిగినటువంటి వారు మాత్రమే దేవుని దృష్టికి గొప్పవారు. అదే ఆయన దృష్టిలో విలువైనటువంటి క్రైస్తవ జీవితం. కనుక అట్టి విధంగా క్రీస్తు తెలియజేసినటువంటి ఈ సత్యమును అనుసరించి మనము దేవుని దృష్టికి గొప్పవారుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నేర్కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. తగ్గింపులో ఉన్నటువంటి మరియు నేను చేర్చుకున్నట్టులో ఉన్నటువంటి గొప్పతనమును గురించి, ప్రాముఖ్యతను గురించి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యమైన ప్రతి వారు కూడా నిన్ను చేర్చుకున్న వారుగా ఇంకా తగ్గింపుతో ముందుకు సాగునట్టుగా సహాయం దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.